ఇప్పుడు మీరు కన్స్ట్రక్ట్ చేసే బిల్డింగ్స్ అన్ని హ్యూజ్ బిల్డింగ్స్ అన్నింటికి కూడా వాటర్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటే ఏం చెప్తారు సార్? అంటే ఒకటి, ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ ఉంటుందో వీ హ్యావ్ గ్రౌండ్ వాటర్ బోర్లు వేస్తాము. అదర్వైజ్ ఇట్స్ గవర్నమెంట్ వాటర్, మున్సిపల్ వాటర్. సో యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ దెమ్ ఓన్లీ. సో దెర్ ఇస్ నో అదర్ అవెన్యూ. కాకపోతే మనం వాటర్ పిట్స్ ఇవన్నీ పెడతాము, అవన్నీ సేవ్ చేస్తాం కానీ బట్ దట్ ఈస్ నాట్ ఇనఫ్. సో వీ నీడ్ వాటర్ అండ్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్. మిషన్ భగీరథ ఇవన్నీ బ్రహ్మాండ వంటి స్కీమ్స్. మిషన్ భగీరథ యాక్చువల్లీ ఐ డోంట్ నో వెదర్ యూ హెవ్ సీన్, మీరు ఏ విలేజ్కి వెళ్ళినా ఇన్ తెలంగాణ ఎవ్రీ విలేజ్ హ్యాస్ ఎ ట్యాంక్ with water supply. So it's a great benefit to the villages and towns. So ante water waste ga sea loki ellakunda river lu divert chesi తీసుకొచ్చి మిషన్ భగీరథ, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు ఇట్లాంటివన్నీ వీటన్నిటి వల్ల మనకి మన ఫ్యూచర్ జనరేషన్స్ విల్ గెట్ బెనిఫిటెడ్. ఓకే, ఇప్పుడు యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా అంటే కమింగ్ అప్ బిజినెస్ మెన్స్ కానీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ మీరు ఏం చెప్తారు సార్? See, my advice to all these people is they have to do hard work, they have to be very focused, they have to stick to what they want to do. ఎందుకంటే ఒకటేదో మొదలుపెట్టి మళ్ళీ రెండో దానికి వెళ్ళి మళ్ళీ మూడో దానికి వెళ్ళకుండా, అండ్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం దే షుడ్ నాట్ ఎక్స్పెక్ట్. దే షుడ్ లుక్ ఎట్ ఎ లాంగ్ టర్మ్ గోల్. ఎందుకంటే క్విక్ మనీ వచ్చుద్దని చెప్పి తప్పులు చేసి షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కల్తీలు చేయటము, లేకపోతే బ్యాడ్ ప్రోడక్ట్స్ మార్కెట్లో పెట్టడం, దట్స్ నాట్ ద కరెక్ట్. సో యూ నీడ్ టు, నేను ఐఎస్బి లో వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా ఐ ఆల్వేస్ టెల్ పీపుల్, you have to be very, very focused. You come out with ideas. Money is not a problem. Money can come from everywhere. వాళ్ళ స్టార్టప్ యూనివర్స్ వాళ్ళ. సో ఈ స్టార్టప్ యూనివర్స్లో నీకు మంచి ఐడియా ఉంటే డబ్బు వాళ్ళంత వచ్చింది. ఏ ఐడియా లేకపోయినా కానీ నువ్వు సర్వైవ్ అవ్వటానికి నీకు యూ హ్యావ్ ది స్కిల్స్. కాబట్టి హార్డ్ వర్క్, నో షార్ట్ కట్స్. దిస్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. కానీ సార్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఒక బిజినెస్ డెవలప్ చేయాలన్నా కూడా ప్రస్తుతం ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ కానీ గవర్నమెంట్లో ఉన్న లూపోల్స్ కానీ చాలా కష్టం. ఇక్కడ ఇండియాలో మన బిజినెస్ మొదలు పెట్టలేము, ఐదర్ అది స్టార్టప్ అయినా స్టాండప్ అయినా సరే అనేది చాలామంది కామన్గా చెప్తున్నారు. అంటే మీరు ఆల్రెడీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి స్టేబుల్గా ఉన్న ఫ్యామిలీ కాబట్టి మీరు తట్టుకుని నిలబడగలిగారా అనేది నా డౌట్ సార్. అంటే ఈ లాస్ట్ 5-6 ఇయర్స్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెవరల్ స్కీమ్స్ తీసుకొచ్చింది. ఇది 1 crore వితౌట్ ఎనీ కొలాటరల్స్ ఆర్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ దే ఆర్ గివింగ్. ఆల్ బ్యాంక్స్ ఆర్ అడ్వైజ్ టు గివ్. యూ హ్యావ్ టు గివ్ ఏ గుడ్ ప్రాజెక్ట్. ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొని వెళ్తే ప్రతి బ్యాంకు, మోడీ గారు ఏదో 59 minutesలో శాంక్షన్ అవుద్దని ఇచ్చారు. అది ఎంత మటుకు బ్యాంకర్స్ అమలవుతున్నాయో లేదో నాకు తెలియదు కానీ, బట్ దెర్ ఈస్ ఎ బిగ్ పుష్ ఫర్ ఇండస్ట్రీస్. కాకపోతే మన సిస్టమ్ అట్లాంటిది కాబట్టి కొన్ని ఆటుపోట్లు ఉంటాయి. యూ హ్యావ్ టు పర్సిస్ట్ అండ్ యూ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు మూవ్. సెవరల్ స్కీమ్స్ ఆర్ దేర్. SC/ST స్కీమ్స్ ఉన్నాయి, BC వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నమ్మకం ఉండాలి. మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉంటే ఆటోమేటిక్గా ఫండ్స్ వస్తాయి. బట్ మీరు అన్నట్టు 100% అందరికీ సపోర్ట్ వచ్చుద్ది అనేమి ఉండదు. చాలామంది తిరిగి వేసారిపోతారు. సో కొంతమంది లక్కీ ఉన్నవాళ్ళు దే విల్ గెట్ త్రూ. దానికి ఏంటంటే రికమెండేషన్స్ ఇవన్నీ కామన్ మనకి. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క సెంటిమెంట్ ఒక్కొక్క మనిషికి ఉంటుంది అని అంటారు. ఈ ప్రశ్నతో ముగించేస్తారు, మళ్ళీ ఎందుకైనా ఇబ్బంది పెట్టను. సో మీకున్న సెంటిమెంట్ ఏంటే ఏం చెప్తారు? I don't think I have any sentiments. నెంబర్ 1 మీద కూడా మీకు సెంటిమెంట్ లేదు? నాకు I don't have any attachments to anything, either on fixed assets or on anything. One నాకు నచ్చింది అంతే కానీ సెంటిమెంట్ కాదు. ఓకే. The
రీజన్ వై ఐ టుక్ కార్ నెంబర్ 1 ఈజ్ బికాజ్ ఐ లైక్ ది నెంబర్. ఓకే. ఇప్పుడు 1985-86 నేను గుంటూరులో ఉన్నప్పటి నుంచి. సో అది అట్లా కంటిన్యూ అయింది, అంతేగాని ఇట్ ఈస్ నాట్ మై సెంటిమెంట్. ఇప్పుడు మీరు రేపు పొద్దున ఇంకో కార్ ఏదైనా నుంచి ఆ కార్లో తిరగమంటే తిరిగేస్తాను, నాకేం అభ్యంతరం లేదు. నేను ఆ విధంగా సెంటిమెంట్తో, ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉందనుకోండి, 25 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నావు, నాకేం సెంటిమెంట్ లేదు, రేపు పొద్దున అమ్మేమంటే అమ్మేస్తాను. ఓకే. నా ఫిలాసఫీ, సార్. accept attachment to your wife. ఓకే. You should not have any sentiments, not even with your children or grandchildren or anyone. దట్స్ సో నైస్ రియల్లీ. ఎందుకంటే ఆ ఒక్కటే మీతో ఉండేది, ఇంకెవరు ఉండరు. పిల్లలు అంటారా, పిల్లల లైఫ్ వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు దే మైట్ స్టే విత్ యూ, దే మైట్ నాట్ స్టే విత్ యూ, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ సెంటిమెంట్ అనేది అనవసరం. అటాచ్మెంట్ ఎస్, ఓన్లీ విత్ వన్ పర్సన్, నథింగ్ ఎల్స్. దట్స్ సో నైస్ రియల్లీ. నేను నిజంగా ఒక్కసారి నా మేడంని కలవాలనుకుంటున్నాను ఈ కలవండి. పాయింట్ మీద. యూ కెన్ మీట్ హర్ నౌ. సార్, ఇది మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ సార్? ఇట్స్ అన్ అరేంజ్ మ్యారేజ్. అవునా? షీ వాజ్ ఫ్రమ్ బాంబే. ఓకే. తను అంటే దే ఆర్ ఫ్రమ్ ఆంధ్ర ఉంది, గుంటూరు జిల్లానే. వాళ్ళ నాన్నగారు హీ వాజ్ ది చీఫ్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ బాంబే. సో హీఈస్ అనదర్ గ్రేట్ పర్సన్. వివి రావు గారు అని, వెంకటేశ్వరరావు గారు. ఆయన 17 ఏటే ఇంటి నుంచి గుజరాత్ వెళ్ళి అక్కడ గుజరాత్ ఫైర్ సర్వీసులు జాయిన్ అయ్యి అక్కడి నుంచి హీ మూవ్ టు బాంబే. ఓకే. అండ్ హీ జాయిన్డ్ ఇన్ బాంబే ఫైర్ బ్రిగేడ్. బాంబే ఫైర్ బ్రిగేడ్ ఇండియాలో కల్లా ఉన్న అన్ని ఫైర్ బ్రిగేడ్స్లో టాప్ మోస్ట్. ఎస్ సార్. అండ్ హీ రోజ్ టు ది లెవెల్ ఆఫ్ డైరెక్టర్ జనరల్. అంటే మన డైరెక్టర్ జనరల్ ఫైర్ బ్రిగేడ్ లాగా ఆయన హీ బికేమ్ ది చీఫ్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్. ఓకే. అంటే అదృష్టం అనుకోవాలి, దురదృష్టం అనుకోవాలి. హీ వాజ్ అ గ్రేట్ పర్సన్, వెల్ వర్స్డ్, విపరీతమైన హెల్పింగ్ నేచరు. సో ఆయనది ఆంధ్ర కాబట్టి హీ వాజ్ లుకింగ్ ఫర్ మ్యారింగ్ హిజ్ డాటర్. వీళ్ళంతా అక్కడే పెరిగారు. మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అద్దెకుండేవాడు. సో ఆ ఫారెస్ట్ ఆఫీసర్కి మా మిస్సెస్ వాళ్ళ పిన్ని ఫ్రెండ్. సో అట్లా మా సిస్టర్ని పరిచయం అయింది ఆమెకి. సో పరిచయం అయితే ఏదో మాటల మీద సంబంధం చూస్తున్నామంటే మా అమ్మాయి ఉందని ఆమె చెప్పింది. చెప్తే అప్పుడు ఏదో ఫోటోలు తెప్పించారు, మా వాళ్ళు ఏదో చూశారు. చూసి నువ్వు చూస్తావంటే సరే ఒకసారి బాంబే ఏదో పని మీద వెళ్ళి, కాదు అమ్మాయి ఇక్కడ గుంటూరు వచ్చింది ఎందుకు, గుంటూరులో చూసి నేను ఓకే అన్నాను. అయితే ఒక మీటింగ్. ఓకే. తర్వాత వాళ్ళ నాన్న నన్ను కలవాలంటే నేను వేరే పని మీద బాంబే కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఐ మెట్ అవర్ ఫాదర్. సో ఈ ఆల్సో సెడ్ ఓకే. మా ఫాదర్ ఐ సెడ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ గో హెడ్ అన్నాడు. అయిపోయింది. సో దట్ వాజ్ అవర్ దిస్ థింగ్. Unfortunately, we lost him 8 days before his retirement or 10 days before his retirement. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అవార్డెడ్ పర్సన్. 2 ప్రెసిడెంట్స్ మెడల్స్ వచ్చినాయి ఆయనకి. నారిమన్ పాయింట్లో ఒక రోడ్ ఆయన పేరు మీద, ఒక తెలుగువాడి పేరు మీద రోడ్ పెట్టారు, వివి రావు మార్గ్ అని, నారిమన్ పాయింట్లో. సో ఆయన కొడుకు అంటే మా మిస్సెస్ వాళ్ళ తమ్ముడు పూనం మహాజన్ పెళ్లి చేసుకున్నాడు, ప్రమోద్ మహాజన్ డాక్టర్. ఓకే. 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 సో షీ ఈజ్ నౌ సెకండ్ టైమ్ ఎంపీ. సో ఇట్స్ ఎ స్మాల్ ఫ్యామిలీ. సో ఇట్స్ నాట్ ఎ లవ్ మ్యారేజ్. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.